విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఎందుకంటే 50 ఏళ్ల వయసులోనే ఆయన మళ్లీ తండ్రయ్యారు. అయితే ఆయనకిది తొలి సంతానం కాదు. ఆల్రెడీ మొదటి భార్యతో 3 సంతానం కన్నా ప్రకాష్ కొన్నేళ్ల క్రిందట ఎంతో ఇష్టంగా పెళ్లాడిన పోనీ వర్మ ద్వారా మరోసారి తండ్రయ్యాడు. తనకు బాబు పుట్టాడని, తన జీవితాల్లో ఆనందకరమైన ఈ క్షణాలను మీతో పంచుకోవాలనుకుంటున్నా అంటూ ట్విట్టర్లో ఈ శుభవార్తను అభిమానులకు అందించారు. భార్య పోనీ తాను చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. మొదటి భార్య లలితతో విడిపోయిన అనంతరం పోనీ వర్మను ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ తనకు బాబు రూపంలో మళ్లీ జీవితంలో కొత్త సంతోషాలు మొదలయ్యాయి అంటున్నారు. గతంలో ఆయన మొదటి భార్య కుమారుడు 2004లో గాలిపటం ప్రమాదంలో చనిపోవడంతో ప్రకాష్ రాజ్కు పెద్ద విషాదంగా మిగిలింది. ఇప్పుడు తాజాగా తండ్రి అయిన ప్రకాష్ రాజ్ ఆనందంలో ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, అందరూ బాబును దీవించండి అంటూ ప్రకాష్ రాజ్ తన కొడుకు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పెట్టారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు అందజేయడంతో పాటు బాబును దీవిస్తున్నారు. నువ్వు నా పక్కనుంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.